ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేది ఎండోక్రైనల్ కాజ్ అన్నమాట. సో ఈ హైపర్ టెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీని వల్ల సీకేడి కాజ్ 30% ఉంటుంది. అందుకు మనం బీపీని స్క్రీన్ చేసుకోవడం అనేది అర్లీగా చేసుకుంటా ఉంటే మనము కరెక్ట్ గా అర్లీగా. అండ్ ఇదంతా సైలెంట్ కిల్లర్. మీరు ఏంది మేడం మీరు అందరూ హైపర్ టెన్షన్ భయపెడుతున్నారు అనుకుంటారు, కానీ మనకు బీపీ ఉంటుంది, దానివల్ల లక్షణాలు ఉండవు కాబట్టి మనం డాక్టర్ ని సంప్రదించము. అందుకే స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు. స్క్రీనింగ్ చేసుకొని బీపీ ఉందంటే లక్షణాలు లేకపోయినా కూడా ఖచ్చితంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఇది కూడా 3 times చెక్ చేస్తాం 1 minute గ్యాప్ లో. దాని యావరేజ్ తీసుకొని అది 130/80 కంటే ఎక్కువ ఉంటే మాత్రం మనం బీపీకి టాబ్లెట్ స్టార్ట్ చేయడం మంచిది. అదే ఫస్ట్ టైమే మనకు 160/90 కంటే ఎక్కువ ఉందనుకో ఇంకా 3 times చూడటం కూడా అవసరం లేదు, డైరెక్ట్ టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారు. అందరూ చిన్నపిల్లలు ఊదు కామెర్లు, ఏంది వీడి కళ్ళి చుట్టూ వాపులు వచ్చేసినాయి, బాడీ అంతా వాచిపోయింది అంటారు కదా, దాన్ని నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో కిడ్నీస్ లో యూరిన్, మన కిడ్నీస్ ఎంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అంటే వాటర్ ని మాత్రమే పంపిస్తుంది, ప్రోటీన్ ని మాత్రం పంపించదు. కానీ ఎప్పుడైతే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి ఆ గ్లోమరులైలో పోడోసైట్స్ అని ఉంటాయో అవి డ్యామేజ్ అయితే యూరిన్ లో మొత్తం ప్రోటీన్ అంతా వెళ్ళిపోయి, ప్రోటీన్ వెళ్ళిపోవటం వల్ల బ్లడ్ లో వాటర్ రిటైన్ అవ్వకుండా టిష్యూస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మనకి ఎడిమా వచ్చి వాపులు వస్తాయి అనమాట. అలా మనం టెస్ట్ చేస్తే యూరిన్ లో ప్రోటీన్స్ మోర్ దెన్ 3.5 grams ఉంది, ఆల్బమిన్ తక్కువ ఉంది అంటే దాన్ని నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారు. ఇంకొకటి నెఫ్రైటిక్ సిండ్రోమ్. ఇదేమంటే మనకి ఏదైనా జలుబు దగ్గు వచ్చినా, కాళ్ళకి ఏమైనా అల్సర్స్ వచ్చినా, ఈ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి బీపీ ఎక్కువ అయిపోతుంది అనమాట. మీరు ఫస్ట్ చిన్న పిల్లోడు ఉన్నాడు, ఏంటి 180/90 ఉంది బీపీ అంటే వాడికి 1 week ముందు ఏదైనా జలుబు కానీ స్కిన్ కి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. దానివల్ల కిడ్నీ డ్యామేజ్ జరిగి మూత్రంలో బ్లడ్ పోయి క్రియాటినిన్ పెరిగి బీపీ పెరుగుతుంది అనమాట. దాన్ని నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటారు. దీనికి కానీ మనం బీపీ కానీ కంట్రోల్ చేయకపోతే బ్రెయిన్ లో బ్లడ్ చిట్లటము, హార్ట్ అటాక్ లాంటివి రావటము జరుగుతుంది. సో ఇది అర్లీగా కనుక్కోవాలి. తర్వాత ఏకేఐ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ. సడన్ గా కిడ్నీ పని చేయడం ఆగిపోతుంది. అది సడన్ గాని చాలా మందికి డౌట్ వస్తుంది, డయాలసిస్ అంటారు, జీవితాంతం డయాలసిస్ అవసరమా అని. ఏం అవసరం లేదు. ఇట్లాంటి కేసెస్ లో ఆ టైంలో అది పని చేయట్లేదు, సో దాని పనికి మనం సపోర్ట్ చేయడం, అది బర్డన్ గా ఫీల్ అవుతుంది. మామూలు మన వర్క్ ప్లేస్ లో కూడా ఎవరికో ఒక్కరి మీదే మొత్తం బర్డన్ అంతా పెట్టేస్తామంటే అది వాళ్ళు పని చేయలేదు అనుకో, అప్పుడు మనం ఎక్స్టర్నల్ సోర్స్ తీసుకుంటాం కదా. అలానే ఈ టైంలో మనం ఎక్స్టర్నల్ గా సమ్ టైమ్స్ మెడిసిన్స్ కానీ సమ్ టైమ్స్ డయాలసిస్ కానీ చేస్తాం. ఈ టైంలో 75% మెడిసిన్ తోనే పోతుంది, ఒక 25% లో డయాలసిస్ రిక్వైర్ అవుతుంది. ఈ డయాలసిస్ రిక్వైర్ అయిన వాళ్ళలో మనం డిలే చేసినామంటే మోర్టాలిటీ పెరుగుతుంది అనమాట. మాది ఒక సొసైటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అని. యాక్చువల్ గా మనము ఈ 2025 అంటే ఈ ఇయర్ లోపల ఈ ప్రివెంటబుల్ డెత్స్, ఏకేఐ వల్ల ప్రివెంటబుల్ డెత్స్ ని 0 చేయాలి అని అనుకుంటున్నాం అనమాట. కానీ మనం ఆ గోల్ కి చాలా దూరంలో ఉన్నాం. దానికి చాలా కారణాలు. ఎందుకంటే టైమ్లీ డయాగ్నోసిస్ ఉండదు, కరెక్ట్ ప్లేస్ లో డయాలసిస్ ఉన్న ప్లేస్ కి రెఫరల్ ఉండదు, కరెక్ట్ డాక్టర్ కి రెఫరల్ ఉండదు. సో లేట్ రెఫరల్స్, వాటి వల్ల డెత్స్ కామన్ గా ఉంటాయి అన్నమాట. ఇది మనకు వరల్డ్ మ్యాప్ అందరికి కనపడుతుంది అనుకుంటా. వరల్డ్ మ్యాప్ ఇది యాక్చువల్ వరల్డ్ మ్యాప్. ఇక్కడ మన ఇండియా ఈ ప్రివెంటబుల్ డెత్స్ వరల్డ్ మ్యాప్ లో మన ఇండియా చాలా ఊదిపోయింది. సో మన దగ్గర ప్రివెంటబుల్ డెత్స్ కామన్. అమెరికా అట్లాంటి వాటిల్లో ప్రివెంటబుల్ డెత్స్ చాలా తక్కువ. అక్కడ చనిపోయిన వాళ్ళంతా ఎల్డర్లీ ఉంటారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా రోజులు ఉండి సెప్సిస్కి వెళ్ళిపోయి, ఆ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్కి వెళ్ళిపోయి అలా చనిపోతారు. కానీ మన దగ్గర ప్రివెంటబుల్ డెత్స్, స్నేక్ బైట్ తర్వాత అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చి ఉంటుంది, వాడికి కరెక్ట్ టైంలో యాంటీ స్నేక్ వీనం ఇవ్వరు, ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ టైంలో డయాలసిస్ డిఐసిలోకి వెళ్ళిపోతారు, డెత్ అవుతారు. ఇలా చాలా ప్రివెంటబుల్ డెత్స్ అన్ని. ఎంత యంగ్ పేషెంట్ స్నేక్ బైట్ తో చనిపోయినారు, ఇవన్నీ ప్రివెంట్ చేయగలం. స్కార్పియన్ స్టింగ్, ఇంకా విరేచనాల వల్ల వచ్చే అక్యూట్ కిడ్నీ ఇంజరీ, వాంతుల వల్ల వచ్చే అక్యూట్ కిడ్నీ ఇంజరీ,
ప్రెగ్నెన్సీలో వచ్చే అక్యూట్ కిడ్నీ ఇంజురీ, వాటిలో ప్రివెంటబుల్ డెత్స్ లో కూడా మనం టాప్ లో ఉన్నాం అనమాట, మనము చైనా. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే మనకు అవగాహన ఉండాలి. అవగాహన అంటే అందరికీ తెలియాలన్నమాట ఏంటి అనేది, కిడ్నీ డిసీజ్ ఏంటి, కిడ్నీలో ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనేది. తర్వాత ట్రీట్మెంట్ ఏంటి అంటే మేజర్ ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీకి కాజ్ ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు స్నేక్ బైట్ వచ్చిందనుకో దానికి యాంటీ స్నేక్ వీనం ఇవ్వాలి. స్కార్పియన్ స్టింగ్ వచ్చిందనుకో అది హార్ట్ ని ఫాస్ట్ గా కొట్టేటట్లు చేస్తుంది. ఆ టైంలో ప్రజోసిన్ అనే మాత్ర ఇవ్వాలి, అది బీపీ చాలా ఎక్కువ ఉంటుంది. అట్లే వాంతులు విరోచనాలు వచ్చాయంటే వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. మనం ఎప్పుడైతే వాంతులు విరోచనాలు వచ్చాయనుకో ప్రతి విరోచనానికి ఒక 100 ml ఓఆర్ఎస్ తాగుతున్నామా లేదా. మళ్ళీ ఈ మధ్య హ్యాపీ అనుకుంటా వచ్చాయి. ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆ వాటిలో షుగర్స్ ఎక్కువ ఉండి దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి హెల్పింగ్ కంటే. WHO ఫార్ములేషన్స్ పౌడర్స్ వస్తాయి, ఆ పౌడర్ ని ఒక గ్లాస్ వాటర్ లో కలపడం, 1 లీటర్ లో కలపడం అని, అలాంటివే ఓఆర్ఎస్ లు వాడాలి. అంతేకాని యాపిల్ వాడకూడదు. యాపిల్ ఓఆర్ఎస్ఎల్ అట్లాంటివి వాడకూడదు, దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ. దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ నాట్ టేకింగ్ అనమాట. అండ్ టెంకాయ నీళ్ళు అట్లా విరోచనాలు వచ్చినప్పుడు వెంటనే తీసుకోవటం, కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవటం, అట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డయాలసిస్. ఒక 75% మనము అర్లీగానే కాజ్ ని కానీ ట్రీట్ చేసామంటే సరిపోతుంది. కానీ వాళ్ళకు అర్లీగా చేయలేదనుకో వాళ్ళకి డయాలసిస్ స్టేజ్కి వెళ్తారు. ఎవరికి డయాలసిస్ చేస్తాము అంటే ఇందాక చెప్పినట్లు యూరిన్ రాకపోతే ఖచ్చితంగా డయాలసిస్ చేయాలి. ఎందుకంటే మన బాడీలో 1 day అయ్యేసరికి వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా అక్యుములేట్ అయ్యి pH అంతా తారుమారు అయిపోతుంది, అసిడోసిస్ లోకి వెళ్ళిపోతారు, అప్పుడు వేరే ఆర్గాన్స్ పని చేయరు. సో యూరిన్ రాకపోతే డయాలసిస్ కంపల్సరీ. అట్లే పొటాషియం అంటారు, కే అనే దాంతో మనం చూస్తాం సైన్స్ లో అంతా తెలుసు మనకి పొటాషియం సోడియం అని. సో ఈ పొటాషియం చాలా ఎక్కువ అవుతుంది అనమాట, హైపర్ కెలీమియా అంటారు. దాని వల్ల మనకి కిడ్నీ అనేది పని చేయదు, హార్ట్ అనేది పని చేయదు, హార్ట్ సడన్ గా ఆగిపోతుంది అనమాట. ఇదంతా ప్రివెంటబుల్ డెత్స్. మనం కానీ ఆ పొటాషియం ని తగ్గిస్తే హార్ట్ పనిచేస్తుంది. హార్ట్ మెకానికల్ గా ఆ స్ట్రక్చర్ వైజ్ అంతా నార్మలే, బికాస్ ఆఫ్ పొటాషియం అది కంట్రాక్ట్ అవ్వట్లా. నువ్వు ఆ పొటాషియం ని బయటకు తీసేస్తున్నావంటే అది కంట్రాక్ట్ అవుతుంది, అది డయాలిసిస్ తో తీయొచ్చు. అందుకే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ 1 or 2 డయాలిసిస్ చేసేసామంటే వాళ్ళు బయటపడవచ్చు. తర్వాత హీమోఫిల్ట్రేషన్ అంటారు. ఒక ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇట్లా కిడ్నీస్ పని చేయలేదనుకో ఆ బాడీలో అన్ని సైటోకైన్స్ ఉంటాయి, ఇంటర్లూకిన్స్ సైటోకైన్స్ అవి, వాటన్నిటిని మనం ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్ చేసినామంటే అప్పుడు ఆ పాయిజన్ మెటీరియల్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పోతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ కిడ్నీ పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి పెరిటోనియల్ డయాలసిస్. చిన్న పిల్లలకి మనం బ్లడ్ అంతా బయటకు తీయలేమన్నమాట, అందుకు వాళ్ళకి పొట్ట డయాలసిస్ చేయొచ్చు. ఈ ఏకేఐ అనేది రికవరీ అవ్వలేదనుకో, అంటే ఇంప్రూవ్ అవ్వలేదనుకో మనము బయాప్సీ చేయాల్సి ఉంటుంది అనమాట. 7 days లో రికవర్ అవ్వకపోతే దాన్ని అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటాము. 3 months వరకు కూడా రికవర్ కాలేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఇది చాలా తక్కువ పర్సెంటే ఉంటారు, 10% ఉంటారు. మిగతా 90% ని మనం ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఇంకొంతమందిలో ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్, వాళ్ళు చూడటానికి సబక్యూట్ గా ఉంటారు, వీళ్ళకు కాజ్ తెలియదు, ఇట్లా స్నేక్ బైట్ స్కార్పియన్ స్టింగ్ ఏం తెలియదు, కానీ సబక్యూట్ గా ఉండి లిథార్జిక్ గా ఉండి ఆకలి లేకుండా ఉంది. క్రియాటిన్ మాత్రం ఈ రోజు 2 ఉంటుంది, రేపు చేపిస్తే 4 అవుతుంది, ఇంకో రోజు చేపిస్తే 6 అవుతుంది. సో ఇందులో ఇవన్నీ ఉన్నాయో గ్లోమరులై అంటారు అనమాట. ఈ గ్లోమరులై చుట్టూ క్రిసెంట్ మూన్ షేప్ ఉంది కదా, మనము హాఫ్ మూన్ అంటాం కదా, ఆ హాఫ్ మూన్ లాగా క్రిసెన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఈ క్రిసెన్స్ ఫామ్ అయిన కేసెస్ కి మనం అర్లీగా ఇమ్యూనో సప్రెషన్ ఇవ్వకపోతే 72 hours ఇది క్రానిక్ అయిపోయి వాడు సికేడీలోకి వెళ్ళిపోతాడు. అందుకే అర్లీ రెఫరల్ దాన్ని చేస్తే క్రియాటినిన్ 7 ఉన్నది కూడా 1 కి రావచ్చు, వాడు నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి టైమ్లీ రెఫరల్, అర్లీ రెఫరల్ టు ఎ నెఫ్రాలజిస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి కిడ్నీస్ లో, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్. ఇంకొకటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అంటే ఈ గ్లోమరులు అవన్నీ క్రానిక్ అయిపోయినాయి, స్క్లీరోజ్ అయిపోయినాయి, ఆబ్సొలెసెంట్ అయిపోయింది. అలా దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. మనకున్న 2 million నెఫ్రాన్ లో కొన్ని డ్యామేజ్ అయినాయి అనుకో దాన్ని స్టేజ్ 1 స్టేజ్ 2 అంటారు. చాలా డ్యామేజ్ అయినాయి అనుకో స్టేజ్ 5 అంటాం అనమాట. ఈ 2017 లోనే మనం 30% ఆఫ్ సికేడి బర్డెన్ ని మేనేజ్ చేస్తున్నాం అనమాట.
సో ఇండియన్ స్టాటిస్టిక్స్కి వస్తే సికేడి ప్రివలెన్స్ 17%. అందులో హైయెస్ట్ వైజాగ్. ఎందుకంటే అక్కడ మనకు ఉద్దానం అని ఇంకా కాజే తెలియదు, దాన్ని సికేడి అన్డిటర్మైన్ సికేడి యూ అంటారు. ఎందుకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, పెయిన్ కిల్లర్స్ అట్లా ఏమీ తెలియదు. ఏమంటే ఆ సాయిల్లో సిలికాన్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్ అక్కడ వాటర్ అన్ని మారుస్తున్నారు, కానీ ఆల్రెడీ జీనోమిక్స్ లో కూడా చేంజ్ అయిపోయింది జెనెటిక్స్. అక్కడ ఉన్న ఉద్దానంలో ఉన్న వాళ్ళు మన కర్నూలుకి వచ్చినారనుకో, ఇక్కడ అప్పుడు కూడా వాళ్ళకి మొన్ననే రీసెంట్ గా చూసాం, ఉద్దానం వాళ్ళు ఇక్కడికి వచ్చారు మ్యారేజ్ చేసుకొని, ఆ తర్వాత ఆమెకి మళ్ళీ చెక్ చేస్తే 2-3 ఉంది. సో ఫ్రమ్ బర్త్ వీళ్ళకి ఏదో ప్రాబ్లం జెనెటిక్ గా మాడిఫై అయ్యింది అని అనిపిస్తుంది, కానీ ఇంకా స్టడీస్ జరగాలి, ఏది కాన్ఫిడెంట్ గా అయితే లేదన్నమాట. సో సికేడి అని ఎప్పుడు అంటాం, ఇప్పుడు ఏకే అంటే అక్యూట్, క్రానిక్ గా ఉంటే సికేడి. ఎప్పుడు అంటామంటే అబ్నార్మల్ స్ట్రక్చర్ లో కానీ, అంటే కిడ్నీస్ ఉండాల్సిన సైజ్ లేకపోవడం, నార్మల్ సైజ్ 9-11 అలా ఉండకపోవడం, ఉండాల్సిన ప్లేస్ లేకుండా పైన ఉండాల్సింది కింద ఉన్నా, లేకపోతే అవి పని చేయకుండా మోర్ దాన్ 3 months ఉంటే మనం దాన్ని సికేడి అంటాం అనమాట. దీన్ని స్టేజెస్ గా డివైడ్ చేస్తాం. ఈ వాటన్నిటిని మనం బ్లడ్ లో క్రియాటినిన్ తో, యూరిన్ లో ప్రోటీన్స్ తో టెస్ట్ చేస్తాం అనమాట. యూరిన్ లో ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అర్లీ మార్కర్. అందుకే అందరు మామూలుగా యూరిన్ టెస్ట్ చేయించుకోమంటే మొహమాట పడుతుంటాడు, యూరిన్ ఇవ్వకుండా అన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకొని వెళ్ళిపోతుంటారు, ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్ అనమాట. క్రియాటినిన్ చేసిన నార్మల్ ఉంది, పోయిన ఇయర్ నార్మల్ ఉంది, ఈ ఇయర్ నార్మల్ ఉంది. ఇంకొకటి షుగర్, ఇంకా కొంతమంది డయాబెటిక్స్ క్రియాటినిన్ కూడా చేసుకోరు, ఓన్లీ షుగర్ మాత్రమే చెక్ చేసుకుంటుంటారు. పోయిన ఇయర్ 200 అట్లా ఉందా, ఈ ఇయర్ మాత్రం 120 వచ్చింది అనుకుంటారు. కానీ వితౌట్ మెడికేషన్ షుగర్ కంట్రోల్ అయ్యింది అంటే అర్థం వాడికి కిడ్నీ ప్రాబ్లం అవుతున్నట్టు. ఎందుకంటే కిడ్నీ డ్యామేజ్ అయితే ఇన్సులిన్ సెక్రీట్ అవ్వదు యూరిన్ లో, ఆ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి షుగర్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో షుగర్ అయితే కంట్రోల్లో ఉండే, క్రియాటినిన్ ఎందుకు పెరిగింది, ఆ లక్షణాలు వచ్చాక చెక్ చేసుకున్నప్పుడు క్రియాటినిన్ 5-6 ఉంటుంది. ఏంటబ్బా షుగర్ కంట్రోల్లో ఉన్న క్రియాటినిన్ ఎక్కువ ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే కిడ్నీ డ్యామేజ్ జరిగిపోయింది అని. సో అర్లీగా ప్రోటీన్స్ తో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత క్రియాటినిన్ పెరుగుతుంది. ఈ క్రియాటినిన్ ని బట్టి మనం జిఎఫ్ఆర్ క్యాల్కులేట్ చేస్తాం, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. ఈ గ్లోమరులై ఎట్లా ఫిల్టర్ చేస్తుంది అని. దీన్ని 5 stages గా డివైడ్ చేస్తాం. ఈ 90 మోర్ దాన్ 90, మామూలుగా 120 ml ఉంటుంది జిఎఫ్ఆర్, అది మోర్ దాన్ 90 ఉంటే G1 అంటాము, 60-89 ఉంటే G2 అంటాము. అండ్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చి 45-59, 30-45. సో అబౌవ్ 30 ఉంటే అది జిఎఫ్ఆర్. ఈ అబౌవ్ 30 వరకు లక్షణాలు కనపడవు, మేజర్ గా ఈ G1 G2లో అసలు లక్షణాలే ఉండవు. అబౌవ్ 30 ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు స్టార్ట్ అవుతాయి. మనకి లక్షణాలు స్టార్ట్ అయ్యేది ఈ లాస్ట్ స్టేజ్లోనే అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఇది సైలెంట్ కిల్లర్. ఇక్కడ ఖచ్చితంగా స్క్రీన్ చేసుకోవాలి. ఏం స్క్రీన్ చేసుకోవాలంటే యూరిన్ లో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా అండ్ క్రియాటినిన్ ఎంత ఉంది. సరే, ప్రోటీన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ అంతా రెడ్ బాక్సులు, ఆరెంజ్ బాక్సులు, ఎల్లో బాక్సులు ఉన్నాయి కదా, ఈ ప్రోటీన్ ని మనము ఏసీఆర్ రేషియోగా డివైడ్ చేస్తాం అనమాట. less than 3, 3-30, more than 30. సో ఈ మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళకి ఈ రెడ్ గా ఉండేది ఏంటంటే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అనమాట. సో కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ ఎవరికి ఎక్కువ వస్తాయా అంటే ఈ యూరిన్ లో ప్రోటీన్స్ పోయే వాళ్ళకి. మనం ఈ యూరిన్ లో ప్రోటీన్స్ కానీ తగ్గించగలిగినాం అనుకో, దే విల్ మూవ్ టు నార్మల్స్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనము యూరిన్ లో ప్రోటీన్స్ పోయే వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం ఏముంది నేను నెగ్లెక్ట్ చేసామంటే వాళ్ళు హార్ట్ అటాక్ తో కానీ బ్రెయిన్ స్ట్రోక్ తో కానీ ప్రెజెంట్ అవుతారు. అందుకే అర్లీగా ఈ స్క్రీన్ చేయడం ఇంపార్టెంట్. మనకు ఆ హార్ట్ అటాక్ వచ్చాక ట్రీట్మెంట్, దాని పర్యవసనాలు చాలా కాస్ట్లీ ఎఫైర్స్ అనమాట. అదే మనం అర్లీగా టెస్ట్ చేసుకునే యూరిన్ ప్రోటీన్స్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక 100 రూపాయలు, క్రియాటినిన్ ఒక 100 రూపాయలు, అల్ట్రాసౌండ్ చేయించుకున్నామంటే ఇంకొక 1000, అంతే 1200 లో మనం ఎవ్రీ ఇయర్ దాన్ని చెక్ చేసుకోగలిగినాము. షుగర్ ఎవ్రీ 3 months చెక్ చేసుకోగలిగినాము అంటే అసలు మనం ఈ స్టేజ్లకి, ఈ హార్ట్ అటాక్ వరకు రాదు. సో అందుకని తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్ సికేడి ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, గ్లోమరులర్ డిసీజెస్. డయాబెటీస్ కి మన ఇండియాకు ఒక పెద్ద కిరీటం కూడా ఉందన్నమాట. ఎందులో ఫస్ట్ ఉందో తెలియదు, జనాభాలో ఫస్ట్, డయాబెటీస్ లో కూడా ఫస్ట్. వీఆర్ ద క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ డయాబెటీస్. మన 100 మందిలో 10 మందికి డయాబెటీస్ ఉంటుంది. ఈ డయాబెటీస్ లో మన 42% కి కిడ్నీ జబ్బులు ఉంటాయి అన్నమాట.
సో మన కిడ్నీ జబ్బులు అన్ని చూస్తే కూడా 42% డయాబెటీస్ వల్ల వస్తాయి, 28% హైపర్ టెన్షన్ వల్ల. దీస్ ఆర్ మోర్ కామన్ ఇన్ అవర్ కంట్రీ అన్నమాట. అందుకనే మనకు కిడ్నీ జబ్బులు సైలెంట్ కిల్లర్స్, అర్లీగా స్క్రీన్ చేసుకోండి అని అంత నినాదాలు ఇస్తున్నారు. Sorry for the interruption. Could you please look into? హలో, ఒక బేసిక్ గా మీ స్క్రీన్ కనపడట్లేదు అక్క, ఒకసారి రీషేర్ చేస్తారా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ కనపడట్లేదా? అసలు షేర్ అవ్వట్లేదు. నేను మధ్యలో ఆపేశారు యాక్చువల్ గా. అవునా? లాంగ్ బ్యాక్ నుంచి. అవునా, మరి చెప్పొచ్చు కదా. అయ్యో సారీ. కనిపిస్తుంది, వీడియో కనిపిస్తుంది కానీ అక్క వేరే స్క్రీన్ చూపిస్తున్నారు. స్క్రీన్ కనపడట్లేదా? ప్రెజెంటేషన్ అక్క ఇచ్చే ప్రెజెంటేషన్ స్లైడ్స్ అవి వీడియో మరి నన్ను కో-హోస్ట్ చేయమని అడిగినాను సార్. వీళ్ళు అక్క కో-హోస్ట్ అవుతలేదు, స్క్రీన్ షేర్ అవుతది, నాట్ ఏ ప్రాబ్లం. నో ప్రాబ్లం, అదేం లేదు. అదే అక్కడ జస్ట్ 1 or 2 జస్ట్ వీ కెన్ విజువలైజ్. తను చెప్పే కంటెంట్ బట్టి మనం విజువలైజ్ చేసుకోవచ్చు అట్లా. ఇంకొకటి అయిపోయిన తర్వాత ఒకవేళ కావాలంటే అయిపోయిన తర్వాత తను దీంట్లో షేర్ చేస్తాడులేండి గ్రూప్ లో. ప్లీజ్ కంటిన్యూ మేడం. దట్స్ గుడ్, అలా చేయొచ్చు. ఇప్పుడు కనపడుతుందా సార్? రావట్లేదా? ఇప్పుడు అది స్క్రీన్ ఏం రావట్లేదురా. హలో ఆది, రాజ్ కుమార్, షేర్ చేస్తే నువ్వు షేర్ చేస్తావా? మీరు షేర్ చేస్తాను. గ్రూప్ లో షేర్ చేస్తే నవోదయ ఫ్యామిలీ కెన్ సీ అది అన్నట్టు. ఆల్ నవోదయ షేర్ చేస్తాడు అట్లా అని చెప్పి. మీరు నాకు వాట్సాప్ లో పంపండి అక్క, నేను షేర్ చేస్తాను. అండ్ ప్లీజ్ ప్రొసీడ్ అహెడ్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ మేడం. అక్క డౌట్స్ ఉంటే నెక్స్ట్ వాట్సాప్ నంబర్ ఇచ్చారు కదా, దాంట్లో మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయదు. ఓకే. హలో ఎల్లంపల్లి. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే చేస్తాను. రాజ్ కుమార్ వచ్చింది, ఓపెన్ చేస్తావా రాజ్ కుమార్? చేస్తాను అక్క, నేను చేసి షేర్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి అక్క. మీరు రాజ్ కుమార్ జస్ట్ యూ కెన్ డూ ఇట్, అది అలా చేసుకో. సాయివాణి, సార్, పాలకూర టమాటా కలిపి తినకూడదు అంటారు, నిజమేనా? అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి సార్, స్టోన్స్ ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి అనేసి పాలకూరలో టమాటా పైన కాంబినేషన్. ఓకే, నువ్వు కంటిన్యూ చేయరా. ఇంకా మాకు లాస్ట్ లో కొంత టైం ఇద్దు, కానీ అప్పుడు మేము అడుగుతాం. రాజ్ కుమార్ షేర్ చేస్తున్నావా? అక్క నేను డౌన్లోడ్ చేస్తాను అక్క, నేను షేర్ చేస్తాను వితిన్ 2 minutes. Vani, he'll share it offline. You don't need to be in the sync. You continue. Okay. నువ్వు చెప్పురా, నువ్వు కంటిన్యూ చేయనా, నాకు అర్థం అవుతుంది. అక్క కంటిన్యూ చేయండి ప్లీజ్. యాక్చువల్గా అంటే ఇమేజెస్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సార్, బట్ somehow I missed. కాబట్టి బయాలజీ టీచర్ కాబట్టి నాకైతే మొత్తం క్లియర్ గానే అర్థం అవుతుంది. అదే అంటే మిగతా వాళ్ళకి అంత అవునవును. రాజ్ కుమార్ ఒకసారి నువ్వు షేర్ చేయగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి, అంతవరకు నేను ట్రీట్మెంట్ చెప్తాను. అక్క నేను షేర్ చేస్తున్నాను అక్క, ఇప్పుడే షేర్ చేస్తున్నాను. సరే చూడండి, కనబడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది. రాజ్ కుమార్, ఎన్నో స్లైడ్ పెట్టమంటారు మీరు దాన్ని
సో ఇది ఎన్ఆర్ చేసుకోవచ్చు, అలానే వరుసగా ఎంత అసలు జూమ్ స్టార్టింగ్ చేసుకోవచ్చు అదర్స్ కనిపిస్తుంది. అక్క చాలా వర్క్ చేశారు అక్క, అసలు ఇంత మంచి వర్క్ అరే చేశారు. ఇది షేర్ చేయరా మాకు, బాగుంటుంది. రాజ్ కుమార్ నేను ఒక్కొక్క లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్? అది మొత్తం చూపిస్తావా? సో ఇది కిడ్నీ డిసీజ్ బర్డెన్. నెక్స్ట్ వెళ్ళిపోమ్మా. సెకండ్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంది. అది మన దగ్గర 85 crores అండ్ 33% కిడ్నీ హైపర్ టెన్షన్ ఉంది. 17 people కిడ్నీ ప్రాబ్లమ్స్ తో తిన్నారు. ఇది అనాటమీ బొమ్మ అనమాట. ఆదినారాయణ సార్ ఎప్పుడు చెప్తుంటాడు చిక్కుడు ఆకారం అని. ఇట్లా 2. నెక్స్ట్ ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే నెక్స్ట్ కిందికి ఇది తోలు బొమ్మలాట అనమాట. ఇవన్నీ ఒక నిమిషం రాసుకున్నాం. ఇవన్నీ మెయిన్ ఆర్గాన్స్, హార్ట్, లంగ్, లివర్, బ్రెయిన్, వీటన్నిటిని ఆడిచ్చే ఈ 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవే కిడ్నీస్ అనమాట. ఇవే మనకు pH మెయింటైన్ చేసి వీటన్నిటిని ఆడిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడైతే పోతాయో ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. నెక్స్ట్ మన ఫంక్షన్స్ లో హార్మోనల్ ఫంక్షన్, ఫ్లూయిడ్, వాటర్, వేస్ట్ మేనేజ్మెంట్ అంతా ఈ కిడ్నీస్ చేస్తాయి అన్నమాట. ఈ కిడ్నీస్ డిజార్డర్ మనము కంజెనిటల్, అక్వైర్డ్, ఇన్హెరిటెడ్ గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ రాజ్కుమార్ తిప్పమ్మ. ఇన్హెరిటెడ్ అంటే మనకు వంశపారంపర్యంగా వచ్చేది, ఇట్లా నీటి తిత్తుల్లాగా ఉంటాయి. దీన్ని ఆటోజోమల్ డామినెంట్ రెసెసివ్ అంటాము. నెక్స్ట్ ఇంకొకటి కంజెనిటల్ అంటే కంజెనిటల్ కిడ్నీ డిసీజెస్ అని చిన్న పిల్లల్లోనే వస్తాయి. వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయగలమా అంటే చెప్పినట్లు గర్భం అనేది హెల్తీ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది స్క్రీనింగ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ, టెరటోజెనిక్ డ్రగ్స్ లేకుండా, కన్సాంగ్వినస్ మ్యారేజెస్ లేకుండా అట్లా, అండ్ పొజిషన్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ ఉంటే మనం కంజెనిటల్ డిసీజెస్ కింద వెళ్తాం. నెక్స్ట్ అక్వైర్డ్ కిడ్నీ డిసీజెస్ ఇంపార్టెంట్. మన జీవన శైలి, మన ఆహార వాటి వల్ల వచ్చేది అక్వైర్డ్ కిడ్నీ డిసీజ్. నెక్స్ట్ లక్షణాలు ఏమంటే కిడ్నీకి సపరేట్ గా మూత్రంలో రక్తం రావటము, వాపులు అవే కాకుండా అన్ని ఆర్గాన్ లక్షణాలు ఉంటాయి. మనం ఒక 100 మంది కిడ్నీ పేషెంట్స్ ని పెట్టుకొని చూస్తే వాళ్ళలో 30 members కి హార్ట్ అటాక్, 30 members కి స్ట్రోక్ వస్తుంది. అది నార్మల్ 100 మందిలో 10 మందికే వస్తుంది. ఈ కిడ్నీ పేషెంట్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఆల్ అదర్ ఇష్యూస్ అన్నమాట. ఇంకా ఈ మెయిన్ కామన్ వచ్చేసి రీనల్ క్యాలిక్యులే, మీకు అందరికి తెలిసిందే, ఇప్పుడు చెప్పేశాను. డైట్ లో మెయిన్ మనం సాల్ట్ తగ్గించాలి. ఇంకా హైపర్ టెన్షన్, ఇది హైపర్ టెన్సివ్ మంత్. హైపర్ టెన్షన్ 33% ఉన్నారు, అందుకే ఖచ్చితంగా స్క్రీన్ చేసుకోండి మీరు. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే యూరిన్ లో ప్రోటీన్స్ పోతాయి అన్నమాట. యూరిన్ లో ప్రోటీన్స్ పోవడం వల్ల మన బ్లడ్ లో ప్రోటీన్ ఉండదు, ఉన్న వాటర్, బ్లడ్ లో ఉన్న వాటర్ అంతా టిష్యూస్ లోకి వెళ్ళిపోయి ఎడిమా వచ్చేస్తుంది. నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీస్ పని చేయకుండా పోయి హైపర్ టెన్షన్, యూరిన్ లో బ్లడ్ పోవడం వస్తుంది, దాన్ని నెఫ్రైటిక్ సిండ్రోమ్ అంటారు. ఇంకా ఏకేఐ కి ఇప్పుడు సడన్ గా కిడ్నీ ఆగిపోతే ఏకేఐ అంటాం. నెక్స్ట్ మన ఐఎస్ఎన్ వాళ్ళు 2025 లో ప్రివెంటబుల్ డెత్స్ 0 చేయాలని ఉన్నారు, కానీ మనము మన గోల్ కి చాలా దూరంలో ఉన్నాము. ఇది మన వరల్డ్ పాపులేషన్ లో ఉన్న ఇండియా, ఇది ప్రివెంటబుల్ డెత్స్ లో ఉన్న ఇండియా అన్నమాట. ఇండియా చాలా ఉబ్బిపోయింది. ఇక్కడ మనం చాలా డెత్స్ ప్రివెంట్ చేయగలం. స్నేక్ బైట్ వల్ల, స్కార్పియన్ స్టిక్ వల్ల, విరోచనాల వల్ల, జీఈ వల్ల వచ్చే డెత్స్ ని కరెక్ట్ ట్రీట్మెంట్, టైమ్లీ రెఫరల్. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏకేఐ మోస్ట్లీ మెడికల్ మేనేజ్మెంటే ఉంటుంది. ఇంకా ఇది నెక్స్ట్ మోస్ట్లీ మెడికల్. ఒక 25% డయాలసిస్ అవసరం అయితే టైమ్లీ చేయాలన్నమాట. ఇంకొక ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటే ఈ బొమ్మలో కనపడుతుంది కదా, ఇక్కడ చిన్న ఇక్కడ ఇది గ్లోమరులై అంటారు. దీని చుట్టూ క్రిసెంట్ లాగా, మూన్ లాగా ఉంది కదా, దాన్ని అలాంటివి కానీ ఫామ్ అయినాయి అంటే కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి. దీనికి టైం కి ట్రీట్మెంట్ తీసుకున్నామంటే 7 ఉన్న క్రియాటిన్ కూడా 1 పట్టిస్తుంది అనమాట. ఇంకొకటి సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే క్రానిక్ గా కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయినాయని. ఇక మన కిందికి రాము, ఫెయిల్ అయిపోయినాయని. సికేడి బర్డెన్ అనేది చాలా ఎక్కువ ఉంది.
మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్ లో, ఇంకా వైజాగ్ అలాంటి ఏరియాలో ఈ కిడ్నీ బర్డెన్ అనేది, ఇంకొకటి గుంటూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఏ కోడూరు అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా మనకి కిడ్నీ బర్డెన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా సికిడి అని ఎప్పుడు అంటాము అంటే, మనం చెప్పిన అనాటమీలో అంటే స్ట్రక్చర్ లో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా పక్క పక్కన ఉండడము, ఆ నాళాలు 2 ఉండడము, 1 ఉండడము, ఆ షేప్ సరిగ్గా ఉండకపోవడం, అట్లా స్ట్రక్చర్ లో అన్న ప్రాబ్లం, ఫంక్షన్ లో అన్న ప్రాబ్లం ఉన్నా, ఈ ఫంక్షన్ లో ప్రాబ్లం మోర్ దాన్ 3 months ఉంటే మనము సికేడి అంటాం. నెక్స్ట్ ఈ సికేడి లో స్టేజెస్ ఉంటాయి. ఇది ఇక్కడ నేను చెప్తున్నాను ఇంతవరకు. కొంచెం పైకి రావా? నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ 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 స్లైడ్. ఇది 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 చాలా ఇంపార్టెంట్. దిస్ వన్ ఇక్కడ పైకి పైకి బిఫోర్ ప్రీవియస్ స్లైడ్ రెడ్ గా కనపడింది చూడు ముందు. రాజ్ కుమార్ ప్రీవియస్ స్లైడ్ రెడ్ గా ఉంది చూడు, ప్రీవియస్ ది. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ ఇది కేడిగో స్టేజెస్ ఆఫ్ సికేడి. దిస్ వన్ స్టేజెస్ ఆఫ్ సికేడి, దిస్ వన్. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది క్రియాటినిన్ వల్ల మనము జిఎఫ్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ గ్లోబులర్ ఫిల్ట్రేషన్ 120 ఉంటే నార్మల్, ఈ స్టేజెస్ అన్ని దీని మీద ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ప్రోటీన్స్, యూరిన్ లో ప్రోటీన్ పోవటం A1, A2, A3 అనేసి. ఈ ప్రోటీన్స్ ఎక్కువ పోయే వాళ్ళకి ఎక్కువ హార్ట్ రిస్క్, అంటే ఎంఐ రావటము, బ్రెయిన్ స్ట్రోక్ రావటం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే మనం ఖచ్చితంగా స్క్రీన్ చేసుకోవాలి, యూరిన్ ఏమైనా ప్రోటీన్స్ పోతా ఉన్నాయా, క్రియాటినిన్ ఎంత ఉంది అని. అర్లీ స్టేజ్ లో మనము తక్కువ అమౌంట్ పెట్టినా కూడా మనము ఎక్కువ స్టేజెస్ కి పోకుండా జాగ్రత్త పడొచ్చు. ఎందుకంటే హార్ట్ ఫెయిల్ అయినాక, పక్షవాతం వచ్చిన తర్వాత, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి డయాలసిస్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా హారిబుల్ ఉంటుంది. సో దాన్ని మనం ప్రివెంట్ ఎలా చేయాలి అంటే ఈ 2 పరీక్షలు అనమాట, క్రియాటినిన్, యూరిన్ ప్రోటీన్స్, షుగర్, బీపీ కంట్రోల్లో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్లైడ్ రాజ్ కుమార్, నెక్స్ట్ స్లైడ్. ఇటియాలజీ రాజ్ కుమార్. రాజ్ కుమార్, రాజ్ కుమార్ నెక్స్ట్ స్లైడ్. రాజ్ కుమార్ మీ స్లైడ్స్ కనపడటం లేదు. Vani, just continue, no? Just talk. Okay. సాయివాణి. సార్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ అన్నమాట. ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ లో మనము మెయిన్ గా హైపర్ టెన్షన్, బీపీ కంట్రోల్ పెట్టుకోవాలి, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి ట్రీట్ చేసుకోవాలి, అనీమియా, ఎందుకంటే ఎరిథ్రోపాయిటిన్ అనేది ఇంపార్టెంట్ హార్మోన్ కిడ్నీ ప్రొడ్యూస్ చేసేది, దానికి ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. తర్వాత మినరల్ బోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బోన్స్ కి, విటమిన్ డి ఎలా ఉంది, పీటీహెచ్ ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, ఫాస్ఫరస్ ఎలా ఉంది, అవన్నీ ట్రీట్మెంట్ మనం ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. హైపోనాట్రిమియా ఉన్న ట్రీట్ చేయాలి, హైపర్ నాట్రిమియా ట్రీట్ చేయాలి, హైపర్ కెలిమియా ట్రీట్ చేయాలి. అవన్నీతో పాటు వ్యాక్సిన్స్ వేయించాలి. ఎందుకంటే ఈ కిడ్నీ పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ లో మనకి హెపటైటిస్ బి ఇవన్నీ కామన్. ఎందుకంటే డయాలసిస్ చేసేటప్పుడు బ్లడ్ తో చేసే పని కాబట్టి ఈ హెపటైటిస్ బి అనేది చాలా కంటాజియస్, హెచ్ఐవి కంటే 100 times కంటాజియస్ అన్నమాట. మనకు టచ్ అయితే వచ్చేస్తుంది. సో అలాంటివన్నిటికీ ముందే మనము ప్రివెన్షన్ కింద వ్యాక్సిన్స్ వేయించుకోవాలి. చిన్న పిల్లలకి ఎలా టీకా వేస్తామో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ముందే టీకాలు వేయించుకోవాలి. ఒకటి హెపటైటిస్ బి, ఇంకొకటి వీళ్ళకు న్యూమోనియాస్ ఎక్కువ వస్తాయి అనమాట, ఇన్ఫ్లుయెంజా, న్యూమోకోకల్, అవన్నీ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ డయాలసిస్, ఇందులో రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఇందులో 3 types. ఒకటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇది బెస్ట్, కిడ్నీ మార్పిడి అంటారు కదా, అది బెస్ట్ అన్నమాట. సెకండ్ పెరిటోనియల్ డయాలసిస్, పొట్టలో పైప్ పెట్టుకొని మనం ఫ్లూయిడ్ పొట్టలోకి ఎక్కించేసి బయటకు తీయటం. ఆ పొట్టలో ఫ్లూయిడ్ ఉన్నప్పుడు మన బ్లడ్ వెజల్స్ లో ఉన్న క్రియాటినిన్ అంతా ఆ ఫ్లూయిడ్ లోకి వస్తుంది, మళ్ళీ మనం ఆ ఫ్లూయిడ్ తీసేయటం అనమాట. ఇది పెరిటోనియల్ డయాలసిస్, ఇది సెకండ్ బెస్ట్ అన్నమాట.
ఆ తర్వాతే హీమోడయాలసిస్, రక్తం డయాలసిస్. దీనికోసం మనము బ్లడ్ బయటికి తీసి మిషన్ మీద పంపించి అక్కడ ఫిల్టర్ చేసి ఆ తర్వాత మనము చేస్తామన్నమాట. తర్వాత దీని అన్నిటినీ ఇవన్నీ కాస్ట్లీ అఫైర్స్. కిడ్నీ మార్పిడి కావాలి అంటే మన వాళ్ళు ఎవరైనా డోనర్ ఉండాలి. దాన్ని లైవ్ రిలేటెడ్ అంటారు. అంటే మన వైఫ్ కానీ లేక మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళు డోనర్స్ ఉండాలి. అండ్ మనకు డోనరే ఇంపార్టెంట్. డోనర్కి మనం లైఫ్ నార్మల్ గా లీడ్ చేయడానికి ఒక కిడ్నీ బాగుంటే సరిపోతుంది. సో డోనార్ కి ఒక కిడ్నీ తీసినా ఏం కాదు అని తెలిస్తేనే డోనార్ గా మేము యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అండ్ అలా చేసుకున్నా కూడా సమ్ 7 to 8 lakhs అవసరం అవుతుంది. ఇంకొకటి కెడావర్ కిడ్నీ డొనేషన్, అంటే చనిపోయిన బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ నుంచి కిడ్నీ తీసిస్తారు చూడు, అది కెడావర్ అనమాట. అది కూడా కాస్ట్లీ అఫైర్. నెక్స్ట్ డయాలసిస్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అట్లా కానీ లేకపోతే హిమోడయాలసిస్ కి పర్ మంత్ 20 to 30,000 అవసరం అవుతుంది. అదే పెరిటోనియల్ డయాలసిస్ కి 30 to 35,000 అవసరం అవుతుంది. ఇవంతా కాస్ట్లీ అఫైర్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే లాస్ట్ స్టేజ్ ఉండి లక్షణాలు ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తాం. సో దీని అన్నిటిని మనం ప్రివెంట్ చేయగలమా అంటే చేయగలం. అందులోనే ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏంటి? దీనికి వచ్చే ఇటియాలజీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేది రాకుండా చూస్తే దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. అది ఇది హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చినా కూడా మనం కంట్రోల్లో చూసుకుంటాము. దాని నుంచి కిడ్నీ డ్యామేజ్ రాకుండా వాటిని కంట్రోల్ చేసుకొని కానీ పెట్టుకుంటే దాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ఒక హైపర్ టెన్షన్ పర్సన్ కంట్రోల్ గా కానీ ఉండకుండా 1 year ఉన్నాడంటే 12 ml ఆఫ్ GFR పడిపోతుంది. అంటే 90 ఉన్న వాళ్ళది 72కి వెళ్ళిపోతుంది. 2 years అయ్యేసరికి 60, ఇంకో 3 years అయ్యే కొద్దీ 48. అట్లా ఒక 4-5 years లో CKDలో కలిపోయి డయాలసిస్ కి వెళ్ళిపోతాం అనమాట. అందుకే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అలానే డయాబెటీస్ కూడా 1 year అన్కంట్రోల్డ్ ఉంటే 15 ml GFR పడిపోతుంది. సో ఈ డయాబెటీస్ ని, హైపర్ టెన్షన్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దీనికి మనం 8 rules ఫాలో అయితే మనము కంట్రోల్లో పెట్టుకోగలం. 1 is so next slide. మనం ఈ ఫాలో అయినాము అంటే మనం ఈ కిడ్నీ డిసీజెస్ ని ప్రివెంట్ చేయొచ్చు. రాజ్ కుమార్ స్టాప్ చేయవా? అక్కడే ఉంది. సో ఇది ఫస్ట్ కీప్ ఫిట్ అండ్ యాక్టివ్. అంటే మనం ప్రతిరోజు ఒక 20 minutes మన హెల్త్ కోసం పెట్టుకోవాలి. అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్స్ ఇలాంటివి కానీ ఒక 20 minutes చేసుకొని, ఇప్పుడున్న జీవన శైలిలో స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ వల్ల డయాబెటీస్, హైపర్ టెన్షన్ చాలా ఎక్కువ వస్తుంది. అందరు ఏమనుకుంటారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నైట్ అంతా మేల్కోవచ్చు, నైట్ షిఫ్ట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ 8 hours of గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్ అండ్ 20 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ లాస్ట్ లో ఒక పిరమిడ్ కనపడతా ఉంది. ఇది ఆహారం చాలా ఇంపార్టెంట్. డైట్ అనేది కిడ్నీకి ఏమి అంటే నాన్ వెజిటేరియన్ డైట్ ని అవాయిడ్ చేయాలి. ఈ నాన్ వెజిటేరియన్ డైట్ లో యాసిడ్ ప్రోటీన్స్ ఉంటాయి, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. తృణధాన్యాలు అంటారు కదా, అంటే హోల్ గ్రెయిన్. మన గ్రెయిన్ లో మనం చిన్నప్పుడు చదువుకుంటాం బ్రాన్ లేయర్, జర్మ్, ఎండోడర్మ్ అని. ఇప్పుడు మనం అంత పాలిష్డ్ రైస్ తింటున్నాం. పాలిష్డ్ రైస్ లో ఉండేది ఎండోడర్మ్ తప్ప ఏమి ఉండదు. అంటే ఓన్లీ ఫైన్ షుగర్, ఓన్లీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఉండదు, విటమిన్స్ ఉండవు. కానీ తెల్లగా అన్నం ఉండకపోతే మనకు ముద్ద దిగదు. కానీ తెల్ల అన్నం ఈజ్ మోర్ డేంజరస్. అందులో మనము బ్రౌన్ రైస్ కానీ అండ్ హాఫ్ పాలిష్డ్ రైస్ కానీ తీసుకుంటే దాంట్లో బ్రాన్ ఉంటుంది, ఫైబర్ వస్తుంది, బి కాంప్లెక్స్ వస్తుంది అండ్ ప్రోటీన్స్ వస్తాయి, జర్మ్ ఉంటుంది కాబట్టి. సో అట్లా మనం తీసుకునే డైట్, మనం తాగే వాటర్ నుంచి అందరికి కోకో కోలాలు, పెప్సీలు ఇవన్నీ దే ఆర్ వెరీ టాక్సిక్ టు ద కిడ్నీస్ అన్నమాట. అవన్నీ అలవాట్లు మానేసి మంచి వాటర్ తాగాలి, కలుషితం లేని వాటర్. అండ్ ఫుడ్ లో తృణధాన్యాలు అంటే హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. బీపీ, కిడ్నీ ప్రాబ్లం రాకముందు పొటాషియం రిచ్ డైట్ తీసుకోవాలి. కానీ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మాత్రం డాక్టర్ గారి పర్యవేక్షణలోనే డైట్ తీసుకోవాలన్నమాట. అండ్ వాటర్ బాగా తీసుకోవాలి. అండ్ వాటర్ బాగా తీసుకోమన్నామని 10 liters అట్లా అవసరం లేదు, 3 to 4 liters తీసుకోండి. అండ్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత, వాపులు వచ్చిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా నాకు అని వాటర్ ఎక్కువ తాగకూడదు. ఎందుకంటే అతి సర్వత్రా వర్జయేత్, అంటే మనం ఎంత
ఎక్కువ చేసినామంటే ఆ వాటర్ ఎక్కువ బాడీలోకి వెళ్ళిపోయి బ్లడ్ లో నిలబడలేక టిష్యూస్ లోకి వెళ్ళిపోయి వాపులు ఎక్కువ అయిపోయి ఆయాసం ఎక్కువ అయిపోయి లైఫ్ రిస్క్ అవుతుంది అనమాట. అందుకు కిడ్నీ ప్రాబ్లం ఉండి వాపులు వచ్చిన వాళ్ళు మాత్రం వాటర్ ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. వాటర్ ఇస్ ద విషయం ఫర్ దెమ్. కానీ నార్మల్ పర్సన్ టు ప్రివెంట్ కిడ్నీ డిసీజెస్ యూ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ స్మోకింగ్. అసలు స్మోకింగ్ వల్ల అన్ని డ్యామేజ్ అవుతాయి, హార్ట్, బ్రెయిన్, స్ట్రోక్ అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే ఇట్ కాజెస్ అథెరోస్క్లెరోసిస్ ఆఫ్ ది వెజల్స్. నెక్స్ట్ నో టు పెయిన్ కిల్లర్స్, అంటే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మెడికల్ షాప్ వాళ్ళని అడిగితే ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు, ఆర్ఎంపీని అడిగితే ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు, అవి వేసుకుందాం. సో పెయిన్ కిల్లర్స్, అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ ఆర్ ద లీడింగ్ కాదు. అమికసిన్, జెంటామైసిన్ ఇవన్నీ కూడా కిడ్నీస్ కి డ్యామేజ్ చేస్తాయి అనమాట. అట్లా ఏమీ వాడొద్దండి. ఒక్కసారి డాక్టర్ ని కలిసి కిడ్నీ ప్రాబ్లం రాకుండా, అన్ని వేరే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మందులు వాడటం అనేది ఉత్తమమైన విషయం అన్నమాట. సో ఈ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్క్రీనింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ సైలెంట్ కిల్లర్. మనకు అర్లీగా లక్షణాలు ఉండవు, కానీ అర్లీగా స్క్రీన్ చేసేది చాలా కాస్ట్ తక్కువతో స్క్రీన్ చేయగలం. ఒక క్రియాటిని, ఒక యూరిన్ లో ప్రోటీన్స్ పోతున్నాయా, బ్లడ్ ఏమైనా పోతుందా, అల్ట్రాసౌండ్ చేసుకోవడం. ఈ 3 కానీ మనం అర్లీగా, అదే ఎవరు చేసుకోవాలి, అందరికీ చేయలేం కదా. సో 40 years క్రాస్ అయినా వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, సో ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఉంది. వీఆర్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. సో అలా ఏమన్నా ఉన్నా, తర్వాత ప్రీవియస్ కి ఏమన్నా కిడ్నీ జబ్బులు ఉన్నా, అండ్ ఆల్రెడీ స్మోకింగ్, ఆల్కహాల్, 40 years భయపడిన, షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ఈ కిడ్నీస్ కోసము స్క్రీన్ చేసుకోవాలన్నమాట. ఇలా స్క్రీన్ చేసుకొని అందరూ మీ కిడ్నీస్ ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సారీ, నాకు వెరీ నైస్, వెరీ నైస్. తెలీదు. సాయివాణి, సార్ రణపాలకు అది తింటే మంచిదంటారు, నిజమేనా? రణపాల సార్ అవన్నీ అంటే అవి ఆయుర్వేదం ప్రిపరేషన్స్ సార్. కొన్నిటితో మంచి జరుగుతుంది, కానీ ఎంత డోస్ తీసుకోవాలి అలాంటివన్నీ మనకు తెలీదు. అండ్ కొంతమంది మేము ఆయుర్వేదంకి వెళ్ళాం మేడం అని చెప్తారు, కానీ లాస్ట్ మళ్ళీ క్రియాటినిన్ అంతా డయాలసిస్ స్టేజ్ కి వచ్చి మన దగ్గరికి వస్తారు సార్. క్రియాటిన్ ఉన్నప్పుడు అలాంటి ప్రిపరేషన్స్ తీసుకుంటారు, 7కి వస్తారు. కొన్ని మంచివే ఉంటాయి, కానీ దాన్ని మనము స్టడీస్ చేసి డ్రగ్ లాగా బయటకు వచ్చి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇవి, ఇది ఇంత డోసే వేసుకోవాలి అలా కావాలన్నమాట. మనము ఎంతో కొంత ఎట్లో ఒకట్లా తీసుకోవడం అనేది రాంగ్ సార్. సార్ ఇప్పుడు మనకు మన నవోదయ సిస్టమ్ కి, ఎస్పెషల్లీ మన చిల్డ్రన్ కి ఒక క్వశ్చన్, చాలా రెలవెంట్ క్వశ్చన్. అది మన పిల్లలు వాటర్ సరిగ్గా తాగరు. డైనింగ్ హాల్లో కానీ లేకపోతే బయట కానీ తాగరు. తర్వాత క్లాసుల్లో ఫ్యాన్ మనం పెడతాం కదా, రెగ్యులేటర్ లో మాక్సిమం పెట్టేస్తారు స్పీడ్, ఒక కంటిన్యూస్ గా. సో అంటే నా కన్సర్న్ ఏంటంటే అక్కడ బేసికల్లీ వీళ్ళు వాటర్ తాగరు సరిగ్గా. రెండోది, ఎక్కువ స్పీడ్ ఉంటే ఫ్యాను ఆబ్వియస్లీ బాడీలో ఉన్న వాటర్ డిహైడ్రేషన్ వస్తుంది కదా. ఇలా కంటిన్యూస్ గా వాళ్ళు ఇయర్స్ టుగెదర్, ఆల్మోస్ట్ దేర్ స్టే 7 years కదా. అలా జరిగితే దీనికి ఏమన్నా కిడ్నీ డిజార్డర్ కి ఏమన్నా ఇది ఉంటుందా, ప్రాబ్లం ఏమన్నా ఫ్యూచర్ లో? ఈ ప్రాబ్లమ్ మన అంటే సికేడి లాంటివి ఏమన్నా వస్తాయా? ఇది అంటే ఈ ప్రాబ్లమ్స్ నవోదయ ఒక్కటే కాదు సార్, బయట కూడా ప్రతి స్టూడెంట్ ఎక్కువ వాటర్ తాగితే యూరిన్ ఎక్కువ వస్తుంది, టాయిలెట్ వెళ్ళాలి అక్కడ అడగాలి, అండ్ అక్కడ టాయిలెట్స్ బాగుండవు అనేసి వాటర్ ని రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఈ వాటర్ ని రెస్ట్రిక్ట్ చేయటం వల్ల డిహైడ్రేట్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సార్. రీనల్ స్టోన్స్ అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్. సో మామూలుగా కామన్ గా నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఏది కామన్ అంటే రీనల్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్. 7 years వచ్చిన పిల్లలు అప్పుడప్పుడే టాయిలెట్ క్లీన్ చేసుకోవడము అది నేర్చుకుంటారు. అది కూడా ఎలా వెళ్ళాలంటే సార్, క్లీనింగ్ బ్యాక్ వెళ్ళాలన్నమాట, ఫ్రంట్ కి వెళ్ళకూడదు. ఎస్పెషల్లీ ఫిమేల్ చైల్డ్ ఏమంటే అక్కడే మోషన్ వాయిడ్ చేసేది ఉంటుంది, అక్కడే యూరిన్ పోసేది ఉంటుంది. ఇలా ఫ్రంట్ కి వెళ్ళామంటే ఈ ఫీకల్ బ్యాక్టీరియా అంతా యురెత్రాని ఇన్ఫెక్ట్ చేసేసి యూటీఐస్ వస్తాయి కరెక్ట్ 6 to 7. ఎందుకంటే అప్పుడే
పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు చైల్డ్ ని సొంతంగా టాయిలెట్ క్లీన్ చేసుకునేదే నేర్పిస్తారు. ఇంకా ఎక్కువ ఈ కాలేజ్ స్టూడెంట్స్ 11th క్లాస్ 12th క్లాస్ 10th క్లాస్ పీర్ ప్రెషర్ అనమాట, ఈ అమ్మాయి ఎక్కువ యూరిన్ పోతుంది అని అడుగుతారని చెప్పేసి వాళ్ళు వాటర్ తాగడం ఆరిపోయి వాళ్ళు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో ఎక్కువ వస్తారు. ఇది నాట్ ఓన్లీ నవోదయ, అంటే మేము ఎక్కువ చూసేది ఇదే ఎక్కువ ఉంటుంది సార్. నేను ఎక్కువ క్లాసులు స్ట్రెస్ చేస్తాను ఈ పాయింట్స్ చెప్తూ, అరే ఫ్యూచర్ మీకు యూటీఐ రావడానికి ఛాన్స్ ఉంటుంది, యూటీఐ మే లీడ్ టు సికేడి అని చెప్తుంటాను నేను. అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి, అడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి సార్. అన్ని టైమ్లీ, అన్ని యూరిన్ ఎప్పుడు రిటైన్ చేయకూడదు, టైమ్లీ వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకోటి కూడా విన్నాను రీసెంట్ గా ఎక్కడో, ఎక్కువ వాటర్ తాగడం కూడా కరెక్ట్ కాదంటారు, అదే సార్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. మెయిన్ గా ఏంటంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకున్నారంటే వాటర్ మన బాడీలో రిటైన్ అవ్వకుండా బ్లడ్ లో రిటైన్ అవ్వకుండా టిష్యూస్ లోకి వెళ్ళిపోయి ఎడిమా వస్తుంది. ముందే ఎడిమా ఉంటుంది, ఎవరో పక్కింటా అని చెప్పారు వాటర్ తాగితే కిడ్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనేసి ఇంకా ఎక్కువ వాటర్ తాగుతారు, దానివల్ల ఆయాసం ఎక్కువ అయిపోయేసి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా నార్మల్ వాళ్ళు కూడా 10 లీటర్స్ అట్లా తీసుకుంటారు. సో అది బియాండ్ కిడ్నీ కెపాసిటీ అన్నమాట, అంత తీసుకోక్కర్లేదు. 3 to 4 లీటర్స్ ఇన్ సమ్మర్, 2 to 3 లీటర్స్. అండ్ ఫుడ్ ఎప్పుడు, ఇంకా ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎప్పుడు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ ఫుడ్ తో పాటు ఒక ముద్ద అన్నం తింటారు, ఒక గ్లాస్ వాటర్ తాగుతారు, అది చాలా తప్పు. మనం ఫుడ్ తినే ముందే ఒక 1/2 hour or 15 minutes ముందు వాటర్ తాగాలి. ఎర్లీ మార్నింగ్ ఒక వాటర్ తాగాలి, మార్నింగ్ లేయంగానే బ్రష్ చేయగానే వాటర్ తాగాలి, అది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేయాలనుకున్నా, డిన్నర్ చేయాలనుకున్నా ఒక 15 minutes ముందు తాగాలి. అది మన ఫుడ్ తో పాటు వాటర్ తాగామంటే ఏమైతుందంటే మన స్టమక్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది, 1 లీటర్ ఏమో ఉంటుంది. సో ఈ మీరు పెట్టిన ఫుడ్, ఇంకా చిన్న పిల్లల్లో కెపాసిటీ చాలా తక్కువ, అంటే పుట్టిన పిల్లల్లో నిమ్మకాయ అంత, ఆ తర్వాత చీనీ పండు అంత, ఆ తర్వాత పెద్ద పుచ్చకాయ అంత అట్లా అవుతూ ఉంటుంది కదా, స్టమక్ మాడిఫై అవుతూ ఉంటుంది. మీరు ఉన్న నిమ్మకాయ అంతలో వాటరే పెడితే అన్నం ఏం పెడతారు? అండ్ ఆ కెపాసిటీ దాటిందంటే రిఫ్లెక్స్ వచ్చేస్తుంది, GERD అంటారు, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్. సరికి దగ్గు వచ్చేస్తుంటుంది, ఎందుకంటే స్టమక్ నిండా నీళ్లు ఉన్నాయి, స్టమక్ నిండా ఫుడ్ ఉంది. సో ఎప్పుడు కూడా ఫుడ్ తినేటప్పుడు అన్లెస్ చోకింగ్ లాగా వచ్చే, అంటే పొరపోయినప్పుడు అప్పుడే నీళ్ళు తాగాలి, కానీ తినేటప్పుడు ఎప్పుడు నీళ్ళు తాగకూడదు. ఒక 15 minutes ముందే తాపిచ్చి తాగాలి. అట్లా ఒక డే మొత్తంలో కనీసం 8 times అన్నా మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నా తాగాలి, అది చూసుకుంటూ ఉండాలి అనమాట. ఇంకా సమ్మర్ లో అయితే ఇంకా ఎక్కువ తాగాలి. అండ్ ఇంకోటి క్రియేటిన్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ మినిమల్ లెవెల్ ఐ థింక్ 0.8 0.7 ఉంది కదా? అవును సార్, 0.7 0.8. మళ్ళీ ప్రెగ్నెన్సీలో అది ఇంకా తగ్గుతుంది. సపోజ్ రెగ్యులర్ గా ఒక నార్మల్ పర్సన్ కి ఎప్పుడు 0.6 ఉంటుంది మినిమల్, అంటే ప్రాబ్లం అట్లా ప్రాబ్లం ఏముండదు సార్. 0.6 ఉండడం వాళ్ళ మజిల్ మాస్ ని బట్టి అన్నమాట. 0.8 అనేది మన నార్మల్ వాళ్ళకి, మన క్రియాటిన్ దేనికి ఫామ్ అవుతుంది? మజిల్ లో ఉన్న ప్రోటీన్. మన మజిల్ బాగా హెఫ్టీ ఉన్న వాడికి క్రియాటిన్ ఎక్కువనే ఉంటుంది, లీన్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. లీన్ ఉన్న వాళ్ళకి క్రియాటిన్ 3 ఉందనుకో మనం థింక్ చేయాలన్నమాట, అంటే ఈయన లాస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతున్నాడు అనేది. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రోటీన్ మాస్, మజిల్ మాస్ అనేది ఇంపార్టెంట్. So 6 is not at all an abnormal thing. Not worrisome. Yeah. Right. Fine. సో ఇప్పుడు ఇంకోటి, సపోజ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, ఓకే, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత న్యూలీ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీ యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? అది కూడా అంటే చాలా మనకున్న ఈ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీలో హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో ట్రాన్స్ప్లాంట్ కి లైఫ్ స్పాన్ బాగుంటుంది సార్. కానీ మనం ఏం చేస్తాము, మన ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం ఫస్ట్, ఎందుకంటే ఇమ్యూనోసప్రెసెన్స్, ఎందుకంటే మన ఆపోజిట్ జెనెటిక్ మెటీరియల్ వస్తుంది మన బాడీలోకి, వెంటనే మన ఇమ్యూనిటీ రియాక్ట్ అయ్యి దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. రిజెక్ట్ కాకుండా మన ఇమ్యూనిటీని తగ్గిస్తాం. ఆ ఇమ్యూనో సప్రెషన్స్ ఎర్లీ 3 months మనము చాలా హై డోస్ ఇస్తాం అనమాట. ఒకసారి మన బాడీ అకామిడేట్ అయిన తర్వాత డోస్ తగ్గించుకుంటూ వస్తాము.
వీళ్ళు కానీ జాగ్రత్తగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ అవి వాడుతూ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకున్నారంటే 12 years 13 years లైఫ్ బాగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. అండ్ ఈవెన్ ద ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ముర్రే చేశారు కదా అమెరికాలో, మధ్యలో చేశారనమాట. ఎందుకంటే జెనెటిక్ మెటీరియల్ సేమ్ ఉంటుంది కాబట్టి. అప్పుడు ఇమ్యూనోసప్రెసెన్స్ 54 లో అప్పుడు ఇమ్యూనోసప్రెసెన్స్ లేవు, కానీ ఆయన 30 years తర్వాత చనిపోయినాడు. ఎందుకంటే సేమ్ జీన్స్ కాబట్టి అక్కడ ఇమ్యూనోసప్రెషన్ అవసరం లేదు. మన అండ్ ఈవెన్ డోనర్ కంటే రెసిపియంటే లేట్ గా చనిపోయినాడు. ఇమ్యూనోసప్రెషన్ లేదు, ఇన్ఫెక్షన్ లేదు. అట్లా మనకు ట్రాన్స్ప్లాంట్ వల్ల మంచిగా ఉంటుంది. ఆటోగ్రాఫ్ లాగా పనిచేస్తుంది అది. అవును సార్, ఆటోగ్రాఫ్ లాగా పనిచేస్తుంది. కంజెనిటల్ 100% జీన్స్ కన్ మ్యాచ్ అయితే. అవును, పర్ఫెక్ట్ 100% మ్యాచింగ్ అయింది సార్. దట్స్ గుడ్. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా సార్? గుడ్ సార్, మీరు మ్యాథ్స్ చెప్పారు సార్. మన మ్యాథ్స్ సార్ ఎక్కడ మర్చిపోతాను సార్, మాకు ఇష్టమైన వెంకటరెడ్డి. వెంకటరెడ్డి, డాక్టర్ సాయివాణి, హౌ ఆర్ యు? ఫైన్ సార్, ఫైన్ సార్. హాయ్ మేడం. మేడం హాయ్ నాన్న, మేడం, హౌ ఆర్ యు? ఫైన్ మేడం, ఫైన్. నాకు కొంచెం డౌట్. క్రియాటిన్ అన్నావు కదా, ఎవ్రీ ఇయర్ ఐ గో ఫర్ మాస్టర్ హెల్త్ చెకప్. ఎవ్రీ 6 months ఏమన్నా పోవాలా, 1 yearly once చాలమ్మా? మేడం అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉందా, అవి కంట్రోల్లో ఉన్నాయా అనే దాన్ని బట్టి ఉంటుంది మేడం. ఓకే ఓకే. మార్బిడిటీస్ ఏం లేవు అంటే 40 years తర్వాత ఎవ్రీ ఇయర్ చేసుకోవటం బెటర్ మేడం. అందులో యూరిన్ ఇవ్వడానికి మొహమాట పడకూడదు, ఎందుకంటే అర్లీ మార్కర్ ఇస్ ప్రోటీన్. ఓకే ఓకే. ఇప్పుడు సీరం క్రియేటిన్ లో నాకు 0.6 ఉందమ్మా. రేంజ్, రెఫరల్ రేంజ్ <1.5 అంటున్నారే, నువ్వు ఇప్పుడు 0.9 ఉండాలా అంటున్నావు కదా? అంటే అది ఒక్కొక్క ల్యాబ్ లో టెస్ట్ ఒక ల్యాబ్ ఒక పారామీటర్స్ వేరియేషన్ ఉంటుంది మేడం. దాని గురించి ఆ పర్టికులర్ మెథడ్ లో వాళ్ళు రిఫరల్ రేంజ్ చూస్తారు. సో దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి అంతే. ఒక ల్యాబ్ ఒక మెథడ్ అడాప్ట్ చేస్తారు కదా. సాయివాణి, సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఈ మధ్యలో ఒకసారి క్రియాటిన్ టెస్ట్ చేస్తే నాది 1.1 వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు అంటే వాట్ ఇస్ ద మీనింగ్ అని అట్లా అంటే 1.1 అనేది నార్మలే సార్. ఆ మజిల్ మాస్ ని బట్టి క్రియాటినిన్ వస్తూ ఉంటుంది సార్, కానీ ఆ ల్యాబ్ నార్మల్స్ చూసుకోవాలి సార్. కొంతమంది విజయాలు అట్లాంటి వాటిల్లో చేస్తే నార్మల్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. చెప్తామంటే 1.4 క్రాస్ అయిందంటే 50% ఆఫ్ యువర్ కిడ్నీ ఈజ్ అవుట్ అని చెప్తాం సార్. ఎందుకు అంటే మనం బ్రతకడానికి మనకు 2 million నెఫ్రాన్స్ ఇచ్చారు. గాడ్ హ్యాస్ గివెన్ మోర్ రిజర్వ్ అన్నమాట. మనకు 1 kidney బాగున్నా కూడా క్రియాటినిన్ నార్మలే ఉంటుంది. క్రియాటినిన్ పెరిగింది అంటే మోర్ దెన్ డ్యామేజ్ అయినట్లు. అందుకే మనం డొనేషన్, ఆర్గాన్ డొనేషన్ ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే ఒక కిడ్నీ తీసినా వాళ్ళు బాగానే ఉంటారు అని అనిపిస్తేనే ఎంకరేజ్ చేస్తాము. ఇట్లా డయాబెటిక్స్ కి, హైపర్ టెన్సివ్, మోర్ దెన్ 2 drugs ఉన్న వాళ్ళని మేము డోనర్ గా తీసుకుంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు మార్కెట్ లో షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, అంటే ఇస్ ఇట్ సజెస్టబుల్? షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అంత సజెస్టబుల్ కాదు సార్. ఆ కెమికల్స్ ఏముంటాయి, అవి చాలా కొన్ని అంటే బెస్ట్ ఈజ్ అవాయిడెన్స్ ఆఫ్ షుగర్ సార్. ఈ షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ లోపల ఉండే కంటెంట్ బట్టి ఫ్రక్టోజ్ అట్లా ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కెమికల్స్ అది మెయింటైన్ చేయడానికి కొన్ని కెమికల్స్ ఇస్తారు కదా సార్, సమ్ ఆర్ హార్మ్ఫుల్, అవి హార్మ్ఫుల్. అందుకు షుగర్ ఫ్రీ అడ్వైస్ చేయము. అండ్ ఆల్సో అట్లే లో సాల్ట్ అనే వస్తుంది కదా సార్, కొన్ని సాల్ట్ లోనా సాల్ట్ అని, అది కూడా లోనా సాల్ట్ కిడ్నీ పేషెంట్స్ అసలు తీసుకోకూడదు అనమాట. ఏమంటే దట్ సాల్ట్ కంటైన్స్ లో సోడియం అండ్ హై పొటాషియం. సో కిడ్నీ పేషెంట్ లో ఆల్రెడీ పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఇది తీసుకున్నారంటే పొటాషియం ఎక్కువ అయిపోయి హైపర్ కెలీమియా వచ్చి కార్డియాక్ అరెస్ట్ వస్తాయి అట్లా. సో మనం ఏమి తీసుకున్నా కొంచెం డాక్టర్స్ అడ్వైస్ చేస్తే. అది ఇంకొక డౌట్, ఎందుకు మెనీ టైమ్స్ మనం యూరినల్ ఎక్కువ టైం పోవాల్సి వస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్?
అదే సార్, ఈ ఏజ్ అంటే 40, 50, 60 అలా వచ్చినప్పుడు ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. అంటే ప్రాస్టేట్ సైజ్ పెరిగి దాన్ని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటారు. టెస్టోస్టెరాన్ వల్ల ప్రాస్టేట్ సైజ్ పెరుగుతుంది. ఎప్పుడైనా యూరిన్ అనేది బ్లాడర్ లో మూత్రాశయంలో మిగలకూడదు. మనం పాత వాటర్ కూలర్స్ ఉంటాయి కదా సార్, వాటర్ కూలర్ లో వాటర్ మిగలంగానే దోమలన్నీ వచ్చేస్తాయి కదా, అట్లా మన బ్లాడర్ లో కానీ వాటర్ మిగిలాయి అంటే ఇట్ కాస్ట్ నైడస్ ఫర్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఆ ఇన్ఫెక్షన్ ఎంత పెరుగుతుందంటే పైన కిడ్నీ వరకు పాకి మనకి జ్వరాలు అవన్నీ వస్తాయి. అండ్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ బ్లాడర్ లో వచ్చిందో అది మనకి ఇరిటేట్ చేసి యూరిన్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. అందుకే ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది ఈ ఏజ్ లో. అదే చిన్న పిల్లల్లో అనుకోండి, ఈ టాయిలెట్ ట్రైనింగ్ టైంలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చి పాలియూరియా వస్తుంది. ఇంకొకటి డయాబెటిక్స్, ఇప్పుడు క్రియాటిన్ అనేది ఎన్ని మంత్స్ ఒకసారి చేయించుకోవాలి క్రియాటిన్ టెస్ట్ అనేది? అంటే 1 year ఒకసారి చేయించుకుంటే కరెక్ట్ సార్. అదే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనము పెరుగుతూ ఉన్న టైంలో, ఇప్పుడు ఏకేఐ లో ఉన్నాం అనుకో, మనం డైలీ కూడా చేపిస్తాం అనమాట. సికేడి ఉన్న వాళ్ళకి మంత్లీ వన్స్ ఒకసారి చేసుకోవటము, ఆ స్టేజ్ ని బట్టి ఉంటుంది సార్. స్క్రీనింగ్ వరకు మాత్రం ఇయర్లీ వన్స్ చేసుకుంటే బెటర్. ఓకే సాయివాణి, థ్యాంక్ యూ. అట్లీస్ట్ మా సమితి వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, కనీసం మీరన్నా నేను అదే చెప్పాను మొన్న. గౌతమ్ మేడం, ప్రసాద్ సార్, గుడ్ ఈవినింగ్. కనీసం మా సమితి we served more than 30 years, but simply they left the staff members. కనీసం మీరన్నా మా చిల్లర పిల్లలు ఒక ధైర్యం రా, నిజం రా, ఇప్పుడు కొద్ది గొప్ప ధైర్యం ఏదన్నా వస్తే. ఎస్పెషల్లీ జేఎన్వి సింగ్ సార్, how are you? Fine sir, fine sir. थैंक्स आपको डॉक्टर साई बिटिया को, क्योंकि मैं वेस्ट बंगाल से आपको सुन रहा हूँ. ఓకే, థ్యాంక్ యూ. సాయివాణి ఈ లింక్ ని నేను జేఎన్ఎం మహబూబ్నగర్ లో షేర్ చేశాను. సార్ మాట్లాడేది తీసుకున్నాం జేఎన్ఎం మహబూబ్నగర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. అలానే మా కృష్ణన్ జీ అని మా కృష్ణ నవోదయ టీచర్ కూడా జాయిన్ అయ్యారు, ఫిజిక్స్, పీజీటీ ఫిజిక్స్. చాలా గ్రూప్ లో షేర్ చేశాము సాయివాణి, సార్ ఫైన్ సార్, ఫైన్. చాలా టైం very good service by JNV alumni Kurnool. Very nice. Please continue the same service by other department also. Adi, Joshi madam, good evening. Good evening Madam, good evening sir. ఎస్పెషల్లీ మనకు రిటైర్ అయిన వరకు 2 years తర్వాత నేను రిటైర్ అవుతాను. నాకు మనకి అన్ని బాగా ఉపయోగపడతాయి ఇలాంటివి. అవును